హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తుపై కీలక పరిణామం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉద్యోగులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రభావంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను 3 విభాగాలుగా అయితే విభజించింది. అయితే ఇప్పటికీ సుమారు 40,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా ఉండడంతో వారిని ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో విలీనం చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏపీ అసెంబ్లీలో ఈ అంశంపై కీలక ప్రకటన చేయనుంది. దీనికి ముందుగా ఫిబ్రవరి 15న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వారి భవిష్యత్తుపైన సూచనలు, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం మంత్రి ఈ అంశంపై ఒక నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనున్నట్లుగా సమాచారం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు దీని ద్వారా కొంతవరకు భరోసా లభించవచ్చు అని అయితే భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తే వేలాది మంది ఉద్యోగులకు ఊరటైతే లభించే అవకాశం ఉంది.